నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ 76వ గణతంత్ర దినోత్సవం దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు ఛత్తీస్గఢ్ బస్తర్లో తొలిసారి జెండా ఎగురుతోంది ఐజీ సుందర్ రాజ్ వెల్లడి జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తెలంగాణలో ఈనో జెండు బాంబ్ పాలిటిక్స్ రాజ్యాంగం ఆదర్శాలని కాపాడటానికి సంపన్న భారతదేశం కోసం కృషిని బలోపేతం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మనం గణతంత్ర రాజ్యంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతతో మన ప్రయాణం సాగేలా చేసిన గొప్ప స్త్రీలు, పురుషులందరికీ నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా మన ప్రయత్నాలకు బలం చేకూరుతుంది. మన రాజ్యాంగం ఆదర్శాలను పరిరక్షించడం, బలమైన సంపన్నమైన భారతదేశం వైపుగా అడుగులు వేద్దాం అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్కు అమెరికా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రజల మధ్య శాశ్వతమైన స్నేహం, సహకారం, మన ఆర్థిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఛత్తీస్గఢ్ బస్తర్లో 2 దశాబ్దాలుగా జాతీయ జెండా ఎగరలేదు. ఆ ప్రాంతం మావోల కీలక నేత హిడ్మా నేతృత్వంలోని PLGA బెటాలియన్ 1 పరిధిలోనిది. 20 ఏళ్లుగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వ పాలన లేని అక్కడ భద్రతా బలగాలు ఇటీవల పట్టు సాధించాయి. ఫోర్సెస్ 14 క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దీంతో 14 గ్రామాల్లో ఇవాళ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బస్తర్ యువతరం తొలిసారి జెండా వందనం చూడబోతోందని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండాను ఎగురవేశారు. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ 1.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారని, దీన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ కు ఇనోలు పంపించామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. హైదరాబాద్లో హోర్డింగ్లు పెట్టారు. కౌంటర్ అటాక్కు దిగిన బీఆర్ఎస్ గుంపు మేస్త్రి కంపు నోరు కడగడానికి హార్పిక్ పంపిస్తున్నాం అని చెప్పింది. గ్రామ సభల్లో ప్రజల దాడుల నుంచి ఉపశమనం పొందండంటూ జెండు బాంబ్, జిందా తిలిస్మాత్లను పంపింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.